ప్రియమైనవారా, 7వ దినము 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో మరి మనం 12వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 12వ వచనం యొక్క వృత్తాంతము 4వ అధ్యాయంలో కూడా ప్రభు మనకు తెలియజేశారు. ప్రభు మనకు కనుపరిచారు. దైవజనుడైన మోషే గారి యొక్క చేతిలో ఉన్న కర్ర నేలను పడవేయగానే అది పాముగా మార్చబడింది. అలాగే మంత్రజ్ఞులు కూడా, తాంత్రిక మాంత్రిక శక్తి కలిగిన వారు కూడా మోషే గారి వలె మరి వారి కర్రలు కూడా క్రింద పడవేసినప్పుడు ఆ కర్రలన్నిటినీ మరి దేవుని దాసుని యొక్క కర్ర విరిగివేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి మరి సంఘాలలో మనకు కనిపిస్తూ ఉంది. వారు చేసినట్లుగా మనం చేయాలి. కాబట్టి ఎదుటి వారు ఏం చేస్తారో అదేవిధంగా మరి చేయడానికి అనేకులు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో మరి ప్రతి సంవత్సరం కూడా 7వ అధ్యాయంలో నుండి ఈ మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 12వ వచనంలో అది సర్పమాయను అని వ్రాశారు. ఈరోజు సర్పము అనే మాట మనం చూస్తే మరి అనేకమైన సర్పాలు, భయంకరమైన సర్పాలు, విష సర్పాలు, ఇలాంటి విష సర్పాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకే ప్రభువు అపవాదిని గురించి, వాని యొక్క క్రియలను గురించి వ్రాయవలసి వచ్చినప్పుడు వ్రాయించిన మాట ఏంటంటే, చూడండి, ఒక మాట మీకు తెలియజేస్తా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన, చూసారా ఏ సర్పం అంట? ఆది సర్పం. అంటే ఆది సర్పము దాని యొక్క ఉనికి, ప్రారంభం మనకి ఎక్కడ కనిపిస్తుంది? రైట్, ఆదికాండ గ్రంథములో కనిపిస్తుంది. ఆదికాండ గ్రంథములో అపవాది, సాతాను, దాని ప్రవేశము, దాని ఎంట్రీ కనిపిస్తే దాని ముగింపు ప్రకటన గ్రంథములో కనిపిస్తుంది. అందుకే ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన పరమశుడైన యోహాను
గారు దాని గుట్టును గూర్చి వ్రాసిన వారైనా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు. మీరు బైబిల్ గ్రంథంలో ప్రభువుకున్న ఘనమైన నామాలు మనం లెక్క వేస్తే, అలాగే మరి సైతానుకున్న చెడ్డ పేర్లు అవి కూడా మనం లెక్క పెట్టగలిగితే ఎవరు రాశాడు? అపవాదనియు, సాతాననియు, ఆది సర్పమైన మహాఘట సర్పము. అంటే వానికి కూడా వివిధమైన మరి రకరకములైనటువంటి నామకరణాలు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి వీడు ఏం చేయబడ్డాడంట? చెప్పండి, ఏం చేయబడ్డాడు? పడద్రోయబడ్డాడు. ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడు? పరలోకంలో దేవుని యొక్క సింహాసనము క్రింద నుండి పడద్రోయబడ్డాడు. కాబట్టి ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడంటే దేవుని సింహాసనం దగ్గర నుంచి పడద్రోయబడ్డాడు. ఎక్కడ పడ్డాడు అంటే అతాళ పాతాళ లోకంలో పడ్డాడు. ఎందుకు పడ్డాడు అంటే మరి వాని అంతరంగం బాగోలేదు. అంతరంగం బాగోలేదు. పైకి చాలా బాగా ఉన్నట్లు కనిపిస్తాం, కానీ అంతరంగం పాడైపోయింది, చెడిపోయింది. అందుకే వాడు పడిపోవలసి వచ్చింది. పడిపోయిన వాడు పని కట్టుకున్నాడు. ఏం పని కట్టుకున్నాడు? పడిపోయిన వాడు రాసిన మాట ఏంటంటే మోసపుచ్చుచు. ఇక మోసం చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఈ మాట యోహాను గారు రాసిన ఈ ఆది సర్పము ఘట సర్పము యొక్క లక్షణాలు మనము నిత్యము కూడా దైవ లక్షణములను గూర్చి ఎలాగైతే ధ్యానిస్తామో, మరి అపవాదికి కూడా కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే మోసపుచ్చుట. చెప్పండి ఏంటంట? అంటే ఇప్పుడు ఒకవేళ ఒకరినొకరు మోసపుచ్చుకోవాల్సి వస్తే, అలా మోసపుచ్చితే ఇది ఎవరి లక్షణం? అపవాది లక్షణం, దైవ లక్షణం కాదు. దేవా, నీవు నాది వ్యక్తిపై ఉన్నావు, నిన్ను ఎవరు పనులు చేయలేదు, నీ అంతటి నీవే ఉన్నావు కనుక. ఇవి దేవునికి ఉన్న లక్షణాలు, దైవ లక్షణాలు. ఇంకా చెప్పాలంటే సులక్షణాలు, సులక్షణదారి అని మనం పాడుకుంటూ ఉన్నాం. కాబట్టి అపవాది వాడికి ఉన్న లక్షణం ఏంటంటే మోసపుచ్చుట. చెప్పండి ఏంటంట? ఎవరిని? సాధారణంగా ఈజీగా ఎవరు మోసపోతారు? స్త్రీలు మోసపోతారా, పురుషులు మోసపోతారా? మాట్లాడాలి. డౌట్ఫుల్గా ఉన్నాయి కొంచెం. సరే, సాధారణంగా లోకంలో మోసపోయేవారు ఎవరు అంటే స్త్రీలని చెప్తారు. మీరు నీకే వేసుకుంటారు ఓటు. ఏమంటే అంటే మనల్ని మనం దీవించుకోవడం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళే చెప్పించుకుంటుంటారు.
అంటే కాబట్టి మరి మోసపోవుట, ఒకసారి ఆ మాట మనం చదివితే చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము చదువుదాం. మొదట అందుకే పెళ్లి కొడుకు పెద్దగా ఉండాలన్నమాట. అది సంగతి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఆవిడ 5 సంవత్సరాలు పెద్దది, 5. మొన్న ఎవరో ఒక అబ్బాయి 12 సంవత్సరాలు పెద్ద అంటారు. ఏంటంటే ఈ ప్రాంతంలో కూడా కొంతమంది లేడీస్ పెద్దోళ్ళను జెంట్స్ చిన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు పెద్దవాళ్ళు, పురుషులు పెద్దవాళ్ళు అయి ఉంటారు. మళ్ళీ 10 సంవత్సరాలు ఆడకూడదు. రేపు పొద్దున్నాడు ఏమన్నా అయిపోతున్నా అనే లెక్కలు అన్నమాట. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిన కారా. బాగా విందాం. వాట్ దిస్ మైండ్ మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ. చెప్పండి ఏంటంట? ఎవరు మోసపోయారట? జ్ఞానంగా ఉండాలన్నమాట. జ్ఞానవంతురాలు మన ఇల్లు కట్టును అని ఉంటుంది కదా. కాబట్టి చాలా ఈజీగా, ఇంతకు ముందులేండి, మరి ఇప్పుడు ఎలా ఉంటారు నాకు తెలియదు. కాబట్టి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. ఏం చేయబడిందంట? స్త్రీ ఏం చేయబడిందంట? మోసపరచబడి. ఎవరు మోసం చేశారు? ఎవరు మోసం చేశారు? అపవాది మోసం చేసింది. ఆది సర్పమైన ఆ ఘట సర్పము చెప్పండి హవ్వమ్మను, ఎవరిని? హవ్వమ్మను మోసపరిచిందన్నమాట. అందుచేత మరి చాలా క్షుణ్ణంగా రాశారు ఈ మాట బైబిల్ పండితులు, పరిశుద్ధాత్మ పూర్ణులు. ఏమండి? పౌలుగా మరి ఎంత గొప్ప జ్ఞానపరుడు, ధ్యానపరుడు. ఎప్పుడో ఏదైనా వనంలో మరి సృష్టి ఆరంభ సమయంలో జరిగిన ఆ సందర్భాన్ని, ఏదైనా వనంలో మరి జరిగిన ఆ సందర్భాన్ని, అంటే పరిశుద్ధాత్మ తండ్రి మరి కొన్ని సంగతులు మరి త్వరగా తెలియజేస్తే, కొన్ని సంగతులు నిదానంగా అయినా ప్రభు బయలుపరచక మానవు అన్నమాట. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ అపవాది చెప్పండి ఎవరి దగ్గరికి వచ్చింది? అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అంటే అవ్వమ్మ వీక్నెస్ పాయింట్ ఏంటో ఎవరు తెలుసు? అపవాదికి తెలుసు అన్నమాట. స్త్రీలేని వారు కూడా మీరు చాలా ఆనందంగా ఉన్నారన్నమాట. జ్ఞానం కూడా పెట్టుతారు అన్నమాట. ఒక అబద్ధం చెప్తున్నారు కడుపు నిండుకో, అవునా కదా? కాబట్టి మరి అపవాది ఎక్కడికి వచ్చిందంటే అవ్వమ్మ దగ్గరకు వచ్చి చెప్పండి ఏం చేసింది? మోసపరిచింది. అందుకే రాసిన మాట ఏంటంటే, ఇక్కడ చాలా చరిత్ర దైవజనుడు దేవదాసయ్య గారు రాశారు. కానీ ప్రియులారా, ఈ మాటను బట్టి మనకు ఏమర్థమైపోయింది? ఆదాము మోసపరచబడలేదు. మోసపరచబడింది ఎవరో? అవ్వమ్మ. అవ్వమ్మ
పాత నిబంధన గ్రంథములో మానవుని యొక్క అపరాధమును పోగొట్టుట కొరకు ధర్మశాస్త్రములో నియమించిన నియమం ఏంటంటే బలి అన్న సంగతి చూస్తా ఉన్నాం. ఏ బలి? అపరాధ పరిహారార్థ బలి. అందుకే పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రాన్ని మనం చూస్తే మానవుని యొక్క అపరాధము నిమిత్తము ప్రియులారా బలులు ప్రారంభించబడ్డాయన్నమాట. అపరాధం చేస్తే ఒక బలి, దేవుని సన్నిధిని దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుణ్ణి కొనియాడడానికి, కృతజ్ఞత బుద్ధి కలిగి దేవుని సన్నిధికి రావడానికి మరొక బలి, సమాధానార్థమైనటువంటి బలి. కాబట్టి దేవునితో మానవుడు కలిగి ఉండవలసిన ఈ సమాధానాన్ని దేవునితో వెళ్ళబుచ్చుకోవడానికి మానవుడు దేవునికి అర్పించే బలి సమాధానం. ఇలా చెప్పుకుంటా పోతే పాత నిబంధన బలులతో నిండిపోయిందన్నమాట. ఏదైనా మనములో దేవుడు తినవద్దు అన్న ఫలము తినుట ద్వారా చెప్పండి ఏమైపోయింది? హవ్వమ్మ అపరాధములో పడిందంట, మోసపరచబడిందంట. కాబట్టి ఆదాము ఏం చేయబడలేదు? చెప్పండి, ఏం చేయబడలేదు? మోసపరచబడలా. ఆదాము ఎవరంట? దేవుని కుమారుడు, దేవుని పిల్లలు, దేవుని జ్ఞానము కలిగిన వారు, దేవుని రూపము కలిగిన వారు. ఆదికాండ గ్రంథాన్ని అనేక మంది భక్తులు వ్యాఖ్యానించినప్పుడు రాసిన మాటలు ఏంటంటే, అపవాది ఆది సర్పము సాతాను ఆదాము గారి దగ్గరకు రాలేకపోయింది. కారణం ఏంటంట? అచ్చం ఎలా ఉన్నారు ఆదాము గారు? దేవుని వలె ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు? దేవుని మోసం చేయగలదా? ఏమండి, ఆదాము గారిని చూస్తే ఆదాము గారిలో ఎవరి రూపం కనిపిస్తుంది? దేవుని రూపం కనిపిస్తుంది. మరి దేవుడు ఆదాము గారిని చూచినప్పుడు, ఆదాము గారు దేవుడిని చూచినప్పుడు అంటే ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి ఒకరి కళ్ళలో ఒకరు పళ్ళు పెట్టి చూసుకోండి. ఎవరి కళ్ళలో ఎవరు కనిపిస్తారు? మాట్లాడలా అంటే ఇప్పుడు పాస్టర్ గారి కళ్ళలో చూసారనుకోండి, ఎవరు కనిపిస్తారు? నేనే కనిపిస్తాను. నా కళ్ళలో ఆవిడ చూస్తే ఎవరు కనిపిస్తారు? ఆవిడే కనిపించుద్ది. అంటే ఇప్పుడు ఆదాము ఎవరిని పోలి ఉన్నాడు? ఆదికాండం 5వ అధ్యాయంలో ఆ మాటలు చాలా విపులంగా ఉంటాయి. ఆదికాండ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, అక్కడ మొదటి వచనం చదవండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆదామును సృజించిన దినమున ఎవరు పోలికట? దేవుని పోలికగా అతని చేసెను. తర్వాత ఏమైపోయింది? సృజించిన దినమున. తర్వాత ఏమైపోయింది? తినవద్దు అన్న పండు ఫలము తినిన తర్వాత ఆదాము రూపం ఏమైపోయింది? మార్చబడింది. అవ్వమ్మ రూపం ఏమైపోయింది? మార్చబడింది. దేవుని స్వరూపమైనటువంటి మానవులు కురూపులుగా మార్చబడ్డారన్నమాట. దేవుని స్వరూపం, దేవుని స్వరూపమై ఉన్న మానవులు కురూపులుగా మార్చబడ్డారు. రూపాన్ని కోల్పోయారు.
అందుచేత ఆదాము సృజించబడిన మరి దినమున దేవుని పోలికగా ఉన్నాడంట. అందుకే మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే 26, 27, 28 వచనాలు ఆదికాండ గ్రంథాన్ని మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు, ఎవరి స్వరూపం అంట? మనం ఎవరి స్వరూపం అంట? కోతి స్వరూపం, కుక్క స్వరూపం కాదు. దాన్ని ఏమన్నా కోపం వస్తే కుక్క. ఏమంటే ఎవరి స్వరూపం చెప్పండి. మనిషి ఎలా మారిపోయాడు ఇప్పుడు? మాట్లాడట్లా, మరగడం ద్వారా, మరగడం ద్వారా ఇతరులు ఇప్పుడు ఏమంటున్నారు మనల్ని? కుక్కలతోటి కోతి పనులు చేయకు అంటారు. ఏమైపోయాడు? సిగ్గు లేదు నీకు, బుద్ధి లేదు నీకు, కష్టపడకుండా ఎలా తినడంటున్నావు? నన్ను నాతో మాట చెప్పలేదు నేను, ఏ మాట తెలియదు నీకు, అది తిన్నట్టు తింటున్నావు. ఏమైపోయాడు మనిషి? పరిగెడుతున్నాం. ఏమైపోయింది చూడు, నోరు ఎలాగ ఉందో గాడిదలాగా. ఏమైపోయింది? ఏం పోయింది ఇప్పుడు? దేవుడు చేసిన స్వరూపం పోయింది. మనిషికి ఏమొచ్చాయి? తినవద్దన్న ఫలము తినుటను బట్టి దేవుని స్వరూపంలో ఉండవలసిన మానవుడు రకరకాలుగా పిలువబడతా ఉన్నాడు అన్నమాట. రకరకాల రూపాలతో మానవుడు మార్చబడ్డాడు. అంచాక దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చెప్పండి, ఏదైనా వనంలోనికి చెప్పండి ఎవరు వచ్చారు? అపవాదం వచ్చింది, ఆది సర్పం వచ్చింది, ఘట సర్పం వచ్చింది. కాబట్టి ఆదాము హవ్వలు ఆనందభరితులై ఉండుట సాతాను వరవడాయే దైవజనులు రాశారన్నమాట. ఆ పద్యంలో దైవజనులు ఎన్నో పద్యాలు రాశారు, ఎన్నో వ్యాసాలు. కాబట్టి ఆదాము హవ్వలు ఆనందభరితులై ఉండుట సాతాను. చాలా మంది ఓర్చుకోలేరు. భార్య భర్త కొంచెం ఇష్టంగా ఉంటే చెప్పడేమైపోతారు? ఎక్కడైపోతారు? ఏంటి ఎంత అయిపోతున్నారు? ఆఫీస్ నుంచే డైరెక్ట్గానే వస్తున్నాడా? చెప్పండి ఏమైపోయింది? అంచేత చాలా మందికి మరి కొన్ని కుటుంబాలు బాగోవడం ఇష్టం ఉండదు. కొన్ని సంఘాలు చక్కగా ఆత్మీయంగా మరి చాలా క్రమంగా ఉంటున్నప్పుడు సైతాను వాడు వారవలేడు అన్నమాట. ఏదో ఒక విధంగా మరి గలిబిలి కలిగించాలని మానవుల్ని మభ్యపెట్టి మోసపూరితమైన మాటల చేత ఏదేను వనములో యుగ యుగములు చెప్పండి దేవుని ముఖము చూస్తూ, ఎవరెవరి ముఖం చూస్తూ? దేవుని ముఖం అన్నమాట. ఆయన ముఖాన్ని చూస్తూ నిత్యము దేవునితో సహవాసము కలిగినటువంటి ఆ సహవాసపు తోట ఏదేను తోట అన్నమాట. ఇలాంటి సహవాసము కలిగినటువంటి ఆదాము హవ్వలలో చెప్పండి ఏం చేశాడు? అపవాది చెప్పండి ఏం చేశాడు? కడబడి ఆ పాలలో ఒక విష బిందువు వేసినట్లు ఒకే ఒక్క డైలాగ్ అన్నమాట. నాకవచ్చు ఒకే ఒక పంచుకు నాకవు ఇది నిజమా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సైతం ఎవరు చెప్తాడా? అప్పుడు చెప్తాడా? మాట్లాడతా. సైతం కోసం ఎక్కువ తెలీదా? మాట్లాడగలుగుతా? మాట్లాడతాడు అంటే సైతం నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అని అడుగుతా ఉన్నా. అంటే మొట్టమొదటి మాట నిజం చెప్పాడు. మరి నిజం చెప్పకపోతే నువ్వు అబద్ధాలని ఎలా అవుతావమ్మా? ఇది నిజమా అన్నాడు. అనగానే చెప్పండి అడుగుతాగా, ఇది నీకు తెలుసా? భలే అడుగుతారండి, తెలుసా? కాబట్టి పాపం అమ్మమ్మ కూడా చెవులు లెక్క పెట్టుకొని ఏం చెప్పుద్దో ఎవరో ఆదాము గారు చెప్పట్ల రోజు ఇలాంటి సంగతులు. ఏమంటే ఆదాము గారు
ఏమని చెప్తారనుకుంది? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినవచ్చని దేవుడు మీకు చెప్పాను. నిజమే, అంటే చెప్పాడుగా, ఆ మాట చెప్పింది అనమాట. అంటే ఇది నిజమా అబద్ధమా? ఒకే ఒక్క నిజం, మిగతాయన్నీ ఆ పండు తిని చెప్పండి దేంట్లో పడే వరకు, పాపములో పడే వరకు, మోసములో పడే వరకు, మోసపోయేంత వరకు చెప్పండి ఏం చేసింది? అపరాధములో పడేంత వరకు అబద్ధాలు చెప్తానే ఉంది. ఎంత టేస్ట్గా ఉంటాయి కదా అబద్ధాలు, ఏమంటే ఎంత టేస్ట్గా ఉంటాయి. మిమ్మల్ని సంతోషపెట్టాలంటే ఒక్క అబద్ధం చెప్పండి మీ జీవితాన్ని ఎలాగ చేస్తుంది? సంతోషభరితులుగా చేస్తూ ఉంది అబద్ధం అన్నమాట. కాబట్టి ఇన్ని అబద్ధాలు విన్నటువంటి అవ్వమ్మ చెప్పండి ఏం చేసింది? ఎన్ని సంవత్సరాలు, అదెన్ని సంవత్సరాలు నాకు తెలియదు, ఏమంటే ఏ శాస్త్రజ్ఞుడు చెప్పలేని గణిత శాస్త్రములకు అందని, ఖగోళ భూగోళ శాస్త్రజ్ఞులకు అందని సంగతి ఏంటంటే దేవుడే ఏదెను వనములో ఆదాము హవ్వలను చేసిన తరువాత పాపములో పడక మునుపు వారు ఎన్ని సంవత్సరాలు దేవునితో సహవాసం కలిగి ఉన్నారో ఏ శాస్త్రజ్ఞుడు చెప్పలేడు, ఏ నాసా శాస్త్రజ్ఞుడు చెప్పలేడు అన్నమాట. గమనించాలి, ఇన్ని సంవత్సరాల సహవాసాన్ని చెప్పడం చేసింది అమ్మవారు ఇట్టే విడగొట్టిస్తామన్నమాట. ఏమంటే కాబట్టి అందుకే దానికి వచ్చిన పేరేంటంట? ఏమండి ఏ పేరు వచ్చింది? మాట్లాడలే మీరు. శ్రీ ఆదాము మోసపరచబడలేదు కానీ, చదవండి అన్నమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం చదివితే, ఇప్పుడు చదివారు కదా, ఆదాము మోసపరచబడలేదు కానీ చెప్పండి ఏంటంట? స్త్రీ మోసపరచబడి చూసారంటే మోసపోయింది అన్నమాట. మోసపోయింది. సైతాను యొక్క పని ఏంటో చెప్పనా? మోసపరచుట. గుర్తుపెట్టుకోవాలి, దేవుని పిల్లలుగా ఎంతో అంతో జ్ఞానం కలిగిన వారమైతే ఈ మాటలు మంచి మాటలేనా? ఈ మాటలు మనలను బాగు చేసే మాటలేనా? ఈ బోధ మనల్ని బాగు చేసే బోధేనా? మరి ఈ యొక్క నిబంధనలు, ఈ దైవ క్రమాలు, దేవుని సన్నిధి, ఇవన్నీ మనలను బాగు చేసేవా, పాడు చేసేవా, మోసపరిచేవా అని మనకు జ్ఞానం ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని స్వరూపముతో, దేవుని పోలికతో చేయబడినటువంటి మానవులు చెప్పండి ఎవరి మాటలు విని? అపవాది మాటలు విని. ఈరోజు తల్లిదండ్రుల మాట వినట్లా, సేవకుని మాట వినట్లా, సంఘం మాట వినట్లా. ఏమంటే ఇన్ని సంవత్సరాలు కన్నీ పెంచిన తల్లిదండ్రుల మాట వినట్లా, నీ కొరకు కన్నీరు కాల్చిన సేవకుని మాట వినట్లా, నీ కొరకు భారం కలిగి ప్రార్థించే సంఘము మాట వినట్లా. ఎవరో ఏదో చెప్తే ఆ మాటకు అట్రాక్ట్ అయిపోయి దేవుని పిల్లలారా మోసపోయేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. దీనికి కారకుడు ఎవరో అని ఆలోచన చేస్తే చెప్పండి ఎవరంట? అపవాది. ఎవరిని మోసం చేశాడు? ఏమండి? ఆది తల్లిదండ్రులైన ముందు హవ్వను మోసపరిచి దేవుని పిల్లరా, మరి ఆ యొక్క మరి మోసపరచబడినటువంటి హవ్వమ్మ, ఆదాము మోసపరచబడలేదు కానీ అపరాధంలో పడ్డాడన్నమాట. కారణం ఏంటి? మరి హవ్వమ్మ తిన్నటువంటి ఫలములు
చెప్పండి, ఏం చెప్పాడు దేవుడు? ఏమో దానికి వేరే సొల్యూషన్ చెప్తుడేమో ఆయన. మరలా ఏం చేతుడో మనకు ఎలా తెలుసు? ఏమండి, ఆదామా, ఈ చెట్ల ఫలములు తినుదినమును నీవు నిశ్చయముగా అని చెప్పాడు దేవుడు. కాసేపు ఆగి ఆలోచించి, ఏమంటే ఒకవేళ దేవుని సలహా అడుగుంటే నేను చెప్పేవారు, మరి దాన్ని, ఆ కథను, ఆ చరిత్రను మరొక కోణంలో మరి ఎలాగ మార్చేవారో నాకైతే తెలియదు. కానీ నాదం కూడా ఇచ్చేయబడ్డాడు. అవ్వమ్మ తెచ్చిన ఆ ఫలములు తినుట వలన చెప్పండి, ఆయన కూడా ఏం చేయబడ్డాడు? అపరాధంలో పడ్డాడు. కాబట్టి దేవుడు తినవద్దని చెప్పిన ఫలములు తినడం ద్వారా చెప్పండి, ఇప్పుడు ఆదాము హవ్వలు ఏమైపోయారు? దేవునికి దూరస్తులైపోయారు. నిత్యము దేవుని ముఖము చూచి మాట్లాడగలిగేటువంటి అంతస్తు కలిగిన ఆదాము చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు చాటుకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ప్రారంభమైందన్నమాట అసలు సంగతి. దేవుని పిల్లల, దేవుని ముఖం చూడటం మానేసి చెప్పండి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? దాక్కోవాల్సి వస్తుంది. తేజోమయుడైనటువంటి దేవుని ముఖాల బింబాన్ని చూడలేక దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి ఆది నరుడైనటువంటి ఆదాము చెప్పండి ఏం చేయబడవలసి వచ్చింది? చెట్టు చాటికి వెళ్ళవలసి వచ్చింది. చెట్టును ఆధారం చేసుకోవాల్సి వచ్చింది. ఏ చెట్టునైతే మానవుడు ఆధారం చేస్తున్నాడో, ఏ చెట్టు చాటుకైతే మానవుడు వెళ్ళవలసి వచ్చిందో, అదే చెట్టు మీద దేవుడు తన ఆ సెల్వ మీద, ఆ చెక్క సెల్వ మీద, ఆ మాట చాలా బాగా రాశాడు గురువుగా. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మరి చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, అక్కడ మీరు ఇప్పుడు ఏం చదివారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోనే చాలా బాగుంటుంది ఆ మాట. ఏమంటే రైట్, 15వ వచనం బాగా విందాం. ఇక్కడ మనం మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి, అంటే విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా చూసారా? అంటే అపాయంలో ఉపాయం అంటారు కదా, అపాయంలో ఉపాయం. నదిలో కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. మనకి ఆలోచన వచ్చింది, ఏమంటే బ్రతికే రోజులుంటే ఎలాగైనా బతుకుతాడంట. ఏదో చెట్టు కొమ్మ కూడా దొరికింది, బతికేసి. కాబట్టి ఆ అపరాధంలో పడినటువంటి మానవులు స్వస్థ బుద్ధి కలిగి, అంటే మంచి బుద్ధి, మంచి మనస్సు, మారు మనస్సు వారు పొంది విశ్వసించారు. ఎవరిని? యేసు ప్రభువుని విశ్వసించి నిలకడగా ఉన్నారంట. చెప్పండి, ఎలా ఉన్నారంట? నిలకడగా, అంటే చివరి దాకా. ఈ రక్షణ ఎవరికి? ఒక సంవత్సరం ఎక్కడ చూసినా ఆవిడ కనపడుతుంది. విడవలో కదా, ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్, మెట్ల మీద, తర్వాత అక్కడ ఇంట్లో కనపడుతుందో వాక్యం ఎక్కడ కనపడుతుందంట? ఆకలిస్తే భోజనం వాసన చూసినట్టు. ఏమంటే కాబట్టి నిలకడగా ఈ రక్షణ ఎవరికి? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. చూసారా? అపరాధములో పడిన ఆదాము హవ్వలను దేవుడు ఎలాగ రక్షించాడంటే
శిశు ప్రసూతి ద్వారా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శిశువుగా, మానవుడిగా, నరుల మధ్యకు నరుడిగా కన్యక గర్భమున ఆయన ఉద్భవించి అపరాధములో పడినటువంటి మానవులమైన మనలను ఆయన ఏం చేశారంటే రక్షించారు. అందుచేత అపవాది మోసం చేసింది, అపవాది పడవేసింది, మానవుడిని పాపములో పడవేసింది, శాపములో పడవేసింది, మరణములోనికి నెట్టివేసింది. అలాంటి మానవులమైన మనలను ఆయన తన దయా సంకల్పమును బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన కృపను బట్టి అంటాడు పౌలుగా, కృపచేతనే మనం రక్షించబడ్డాం. దేవుడు మన మీద కృప చూపించుటను బట్టి రక్షించబడ్డాం. కాబట్టి ఆదాము అవ్వలు, పాపంలో పడిపోయినటువంటి ఆదాము అవ్వలను దేవుడు తన ఉచితమైన కనికరము చొప్పున తీతుకు తన పత్రికలో రాస్తాడు. ఆయన ఉచితమైన మహాకనికరము చొప్పున మహాదేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, ఇలాంటి దేవుడు తాను తన స్వహస్తాలతో తయారు చేసిన మానవుడిని విడిచిపెట్టలేక, వదులుకోలేక, మానవుని యొక్క పాప పరిహారార్థమై కలువరి శిలువ శిఖరము మీద, ఆ చెక్క శిలువ మీద ఆయన తన రక్తమును కార్చి మానవుడిని రక్షించాడు. అందుచేత మరి అపవాది మానవుడిని పాపంలో పడవేస్తే దేవుడు రక్షకుడైన క్రీస్తు ప్రభువు ఆ పాపములో, అపరాధములో పడిన మానవుడిని రక్షించాడన్నమాట. అందుకే మనం బైబిల్ గ్రంథములో సైతాను యొక్క ఉనికి, వాని జాడ, అందుకే సొలొమోను గారు రాస్తూ అన్నమాట ఏంటంటే పండ మీద సర్పము జాడ అన్నారు. అంటే సాతాను యొక్క జాడ, పండ మీద సర్పం వెళ్ళిపోతే ఎలాగైతే కనపడదో, మరి వెళ్ళిందా లేదా? వెళ్ళింది. మరి కనబడిందా? కనబడలేదు. వాని జాడ, వాని ఉనికి మనం కనిపెట్టాలి. కాబట్టి అది వాడు ఏదైనా వనంలోనికి రంగప్రవేశం చేసి చక్కగా తీయని మాటలతో మరి అవ్వను మోసపరిచాడు. అందుకే వానికి పేరేంటంటే మోసగాడు. చెప్పడారంట చాలా సంగతులు ఉన్నాయి. మోసగాడు. ఒకవేళ నిన్ను ఎవరైనా మోసం చేస్తే ఎవరి లక్షణం జరిగినామని గమనించాలి. మోసపోబడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుని పిల్లలు ఒకరినొకరు మోసపరుచుకునే వారుగా ఉండకూడదు. ఇది అపవాది లక్షణం అన్నమాట. అది వాని యొక్క నైజం, వాడి నేచర్. అలాంటి మోసం, దగ నీవు నేను కలిగి ఉంటే ఇది ఖచ్చితంగా ఎవరి లక్షణం? ఇంకెవరు చెప్పవసరం? ఇంకెవరు చెప్పవసరలా? ఇది అపవాది లక్షణం అన్నమాట, సైతాను లక్షణం. ఏదైనా వనంలో వాడు ప్రవేశించి అవ్వను మోసపరిచి ఆదాము అపరాధంలో పడేటట్లు చేసి దేవుడు సృజించినటువంటి నిష్కల్మషమైనటువంటి ఈ సృష్టిని వాడు కలుషితం చేశాడు అన్నమాట. అందుకే మానవుడు పాపం చేసిన తర్వాత, తినవద్దు అన్న పండు తినిన తరువాత సృష్టి మానవుడి మీద తిరుగుబడింది అన్నమాట. కాబట్టి 7వ అధ్యాయంలో సర్పము అనే మాట పెట్టాము. కాబట్టి ఈ సర్పము ఎలాంటిది అంటే మోసపరిచేది. అందుకే దానికి అపవాదని, సాతానని, దుష్టుడని, ఇంకా చాలా చాలా పేర్లు
మరి ఇవన్నీ మనం రాసుకుంటా వెళ్తే వాటికి కూడా ఒక డైరీ అవుతుంది ఏమంటే. కాబట్టి మరి అలాంటి అపవాది కుయుక్తికి మనం లోపడకుండా మోసపోకుండా జ్ఞానం కలిగి మరి ఉండేటువంటి కృప దేవుడు మనకు దయచేయగా ఎదుటి మాటలు దేవుడు దీవించుగా.